నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు రకరకాల ఆరోపణల మధ్య వాళ్ళ అమ్మగారు ఏం చెప్తా ఉన్నారు, పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత అతన్ని కొడితే చనిపోయాడా లేకపోతే ఎక్కడున్నాడో చూపించండి అని చెప్పిందని, అతను ఉన్నాడా లేదా అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేసింది. కోర్టు వాళ్ళు ఏం చెప్పారు, తమ ముందర అతన్ని ఒకవేళ అరెస్టు చేసి ఉంటే తీసుకుని వచ్చి అతన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాసుకోని ఉంటారు కదా, ఇలాంటివి ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు కాపు సామాజిక వర్గాన్ని కూటమి పార్టీలకు దూరం చేయాలా అని చెప్పి గోతికాడ నక్కలాగా కాసుకొని ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్లకు కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఇప్పుడు ఈ కేసు దొరికింది. వీళ్ళేమంటా ఉన్నారు, కాపు కుర్రాడంట. కాపు కుర్రాడు ఏంటండి? కాపు కుర్రాడు, అతని మీద 23 కేసులు ఉన్నాయి. ఆ 23 కేసులకు సంబంధించి అతడు అదృశ్యమయ్యాడా, మీరు చెప్పినట్లు లాకప్ డెత్ అయ్యాడా, ఇంకొకటి అయ్యాడా అనేది చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఈలోపే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే నిన్న ఏవో ఫోటోలు రిలీజ్ చేసి లాకప్లో ఇతన్ని కొట్టి చంపేశారు. కాపు కుర్రాడు అని చెప్పి కాపులకు మరియు కూటమి పార్టీలకు మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు పెద్ద స్కెచ్, అంటే ప్రతిసారి ట్రై చేస్తారు, విఫలం అవుతారు. కానీ గౌరీ మహమ్మద్, ఆ గజనీ మహమ్మద్ లాగా ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇదే ఆ సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ అనే అతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటే రెడ్డి కుర్రాడు అనే రాస్తారా పేపర్లో? రాయరు. కానీ కాపులు మాత్రం తేరగా వచ్చేశారు కాబట్టి ఏం దొరికినా దానికి వచ్చి కాపుల మీద రుద్దేయాలి కాబట్టి కాపులను తాగుబోతులు, తిరుగుబోతులు అన్నటువంటి ఈ అంబటి రాంబాబు ఇప్పుడు ఒక కాపు కుర్రాడి కోసము ఒక ఉద్యమమే చేస్తా ఉన్నాడు. వచ్చిందని ఇప్పుడు ఏమంటున్నాడు, లాకప్ డెత్ జరిగింది అని చెప్తా ఉన్నాడు. పోలీసులు ఏం చెప్తాడో, అదృశ్యమయ్యాడు, వెతుకుతా ఉన్నాము. దాదాపు ఒక 10 టీములు ఒక రౌడీ షీటర్ కోసము వెతుకుతా ఉన్నారు. కోర్టు ఏం చెప్పింది, మా ముందర అతన్ని ప్రవేశపెట్టండి అని చెప్పింది. వాళ్ళ అమ్మ ఏం చెప్తా ఉంది, వాళ్ళ అమ్మను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి నా కొడుకుని తీసుకెళ్లాడు, కృష్ణలంక సిఐ ఎవరైతే ఉన్నారో తను తన కొడుకుని తీసుకెళ్లాడని, కొట్టాడని, సో మా ఒక నెల రోజులుగా కనపడడం లేదని ఆమె ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, కొడుకు కనపడడం లేదనేటువంటి ఆమెను ఓదార్చడం పోయి ఇంకా దానికి నిప్పులోకి పెట్రోల్ పోసినట్లు దాన్ని ఒక 2 కులాల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పి, విజయవాడ ఎలాగో సెన్సిటివ్గా ఉంటుంది, ఊరిన ఒక నిప్పు రవ్వ వెలిగిస్తే చాలు 2 కులాలు కొట్టుకుంటాయనేటువంటి ఒక ఉద్దేశంతో, అది ఆ కాలము. ఈ కాలంలో 2 కులాలు కాదు కదా, 2 వ్యక్తులు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే రాజకీయాలు సామాన్యులకు కూడా అర్థమైపోయింది. మీ రాజకీయ లబ్ధి కోసము సాక్షి పేపర్లో పదే అని కాపు కుర్రాడు అని చెప్పి రాస్తా ఉన్నారే, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ కుర్రాడైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే రెడ్డి కుర్రాడు అని రాస్తారా? రాయరు. ఎందుకంటే కాపులు తేరగా వచ్చారు కాబట్టి కాపుల మీద ముద్ర వేసేయాల. ఆల్రెడీ కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని ముద్ర వేసేసాడు అంబటి రాంబాబు. ఇప్పుడు కాపులు క్రిమినల్స్ అని చెప్పి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రిమినల్ ఇస్ ఏ క్రిమినల్. అతను కాపైనా, కమ్మైనా, రెడ్డి అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అతని మీద కేసులు ఉంటే, అతని మీద మామూలు కేసులు కూడా లేదు, అతని మీద హత్య, అత్యాచారము, కిడ్నాపు, డ్రగ్స్, అసలు న్యాయస్థానంలో ఉన్నటువంటి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కేసులు ఉన్నాయి ఆ కుర్రాడి మీద. సరే, కేసులు ఉన్నాయి, శిక్ష అనేది కోర్టుల పరిధిలో ఉంటుంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. మధ్యలో రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చింది? సో అతన్ని ఏదో కేసులో విచారణకు పిలిచారా, లేకపోతే అరెస్ట్ చేశారా, లాకప్ డెత్ జరిగిందా, లేకపోతే అతను పారిపోయాడా, అసలు అరెస్టే చేయలేదా, కావాలనే రాజకీయ రంగు దీనికి పులుముతా ఉన్నారా అనేది తెలియాలంటే ఆ విచారణ జరిగితే తెలుస్తూ ఉంది. ఈలోపు దీనికి కులం రంగు పులిమేసి మీరు ఒకటి గమనించాలి, ఆ సిఐ కాపు సామాజిక వర్గానికి చెందినవాడే, మీరు చెప్తున్నటువంటి కుర్రాడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. మరి నిజంగా కులాభిమానం ఏదైనా ఉంటే మరి ఎందుకు లాకప్ డెత్ ఎందుకు జరుగుతుంది? కాబట్టి దయచేసి సంయమనం పాటించండి. విచారణ వేశారు, విచారణలో బయటపడుతుంది అతను అదృశ్యమయ్యాడా లేకపోతే ఇంకేమైంది, అసలు ఆయన్ని నిజంగానే అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయలేదా అనే విషయం తెలియాలంటే విచారణ జరగాలి. ఈలోపే మన సుప్రీంకోర్టు జడ్జి అయినట్లు మన అంబటి రాంబాబు ఎలాగో లాయర్ కాబట్టి, లాయర్ అని చెప్పుకుంటా ఉంటాడు, ఏం కేసులు వాదించాడో
నాకైతే తెలియదు, కానీ లాయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన వచ్చి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే విధంగా, యువతను రెచ్చగొట్టే విధంగా, కాపు యువకులను రెచ్చగొట్టే విధంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గాన్ని ఎలాగైనా మార్చాలి, ఒక 4 ఓట్లు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇదే పని పెట్టుకున్నారు. మొన్నెప్పుడు అక్కడెవరో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగితే దాన్ని కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పి తెగ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు కొత్తగా వీళ్లకు దొరికినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని వాడుకొని ఎలాగైనా కాపులను కూటమి పార్టీలకు దూరం చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కలలు కంటా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కాపులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడో దూరం అయిపోయారు. మీరు ఎంత మొత్తుకున్నా కూడా, ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని కాదని కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తే ఆయన కాపు సామాజిక వర్గానికి చేసిందేంది, చేస్తాననింది కూడా చేయకపోగా టార్చర్ చూపించాడు. టార్చర్ ఎలా ఉంటుందని, ఎక్కడో పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ఇవ్వడం కాదు, పరిపాలనతోనే థర్డ్ డిగ్రీ ఇచ్చాడు. ఒక కాపులకే కాదు అందరికీ ఇచ్చారనుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులను కేవలము ఓటు బ్యాంకుగానే మీరు ఆల్రెడీ అర్థమైంది, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. విచారణ జరుగుతా ఉంది. ఆ కుర్రాడు ఏ కేసులో ఇరుక్కున్నాడు, చిట్టా చదివితే ఇంత పెద్దది ఉంది. 23 కేసులు ఉన్నాయి. 25 సంవత్సరాల కుర్రాడి మీద 23 కేసులు ఉన్నాయి. సో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు చూడండి. సో ఒక క్రిమినల్ని అంటే ఇప్పుడు ప్రూవ్ కాకుండా ఏం లేదు, 23 కేసులు ఉన్నాయి అతని మీద. 23 కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని, బ్లేడ్ బ్యాచ్లతో తిరిగేటువంటి ఒక వ్యక్తిని, రౌడీ షీటర్ని వెనకేసుకొని వస్తూ సపోర్ట్ చేస్తూ అతన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకొని అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇదే సాయి కృష్ణ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడు. కేవలము ఈ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ కాపు నాయకులు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ గురించి ఈయన కూడా వస్తాడు అనుకోండి, లాస్ట్లో క్లైమాక్స్లో ఎంటర్ అవుతాడు అనమాట. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా లబ్ధి చేకూరుతుంది, మనకు మైలేజ్ వస్తుంది అన్నప్పుడు ఎంటర్ అవుతాడు. సో జనాలన్నీ గమనిస్తున్నారు. ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్కు సంబంధించి మీరు ఆ కుర్రాడు ఎలాంటి వాడు, ఏమేం పనులు చేశాడు, ఎవరితో తిరుగుతూ ఉంటాడు, ఎలాంటి కార్యక్రమాలు చేశాడు అనే విషయాన్ని ఆ చుట్టుపక్కల కృష్ణలంక చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను, ముఖ్యంగా ఆడపిల్లలను అడిగితే చెబుతారు. కాబట్టి సో మీరేదో దాన్ని కులం రంగు పులిమేసి దాన్ని కూటమి పార్టీల మీదకు రుద్దేసి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసి దాని ద్వారా లబ్ధి చేకూరుదామనేది ఇది 1947 స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ కాదు. సో జనాలు ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చేసింది. ఆ కుర్రాడు ఎవరు, ఏమైంది, అసలు అదృశ్యమయ్యాడా, ఇంకోటయ్యాడా గంటల్లో తెలిసిపోతా ఉంది. సో మీరు ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ఆ కుర్రాడి మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటపడ్డాయి. లేకపోయింటే అభం శుభం తెలియని కాపు కుర్రాడు అని పెద్ద హెడ్డింగ్ పెట్టి వేసుకునే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ కుల రాజకీయాలు పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కాలం చెల్లిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఆ మందు, కులం అనేటువంటి మందు ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు జనాలు చాలా విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీకేదో ఒక వారం రోజులు ఈ రాజకీయ వస్తువుగా పనికి రావచ్చు, కానీ మీరు ఎంత గీ కొట్టినా కాపు సామాజిక వర్గం ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశాలు కూడా కనపడడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.